హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ 18 తెలుగు హైదరాబాద్. మంచు మనోజ్, మంచు విష్ణు, మంచు మోహన్ బాబు తండ్రి కొడుకులైనప్పటికీ వాళ్ళ మధ్య తీవ్ర వివాదం అనేది జరుగుతుందని తెలిసింది. యాక్చువల్లీ చెప్పాలంటే ఇది ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నది అయితే మంచు వాళ్ళ ఫామ్ హౌస్. ఇది మంచు టౌన్ అనేసి జల్లపల్లి శంషాబాద్ దగ్గర ఉంది. అసలు గొడవ స్టార్ట్ అయింది ఇక్కడే అని మంచు మనోజ్ చెప్తున్నారు. యాక్చువల్లీ వీళ్ళ గొడవలు అనేది ఆస్తి వివాదం వల్ల జరుగుతున్నాయి అని బయట టాక్ ఉంటే, మంచు మనోజ్ మాత్రం ఈ గొడవల ఆస్తి వివాదం వల్ల జరగట్లేదు, మనస్పర్ధలే కారణం అని చెప్తున్నారు. ఎలా చెప్పారంటే ఇక్కడున్న ఈ ఫామ్ హౌస్ లో ప్రతి ఒక్క ఫ్యామిలీ ఫామ్ హౌస్ అంటే ఇంట్లో ఉన్న మంచు విష్ణుకి, మంచు మనోజ్ కి ఇద్దరికి ఇంట్లో భాగం అనేది ఉంటది. అయితే మంచు మనోజ్ ఫ్యామిలీ దగ్గరకు వస్తే రానివ్వకపోవడం, సెక్యూరిటీ వాళ్ళు ఇలా చేస్తున్నారు అని చెప్పి అక్కడ స్టార్ట్ అయిన గొడవ. అది దాంతో పాటు వీళ్ళకున్న విద్యానికేతన్ స్కూల్స్ మెయింటైన్ చేసే వినయ్ అనే వ్యక్తి అక్కడున్న ఫండ్స్ ని మిస్యూజ్ చేస్తున్నాడు అంటూ మంచు మనోజ్, మంచు మోహన్ బాబు అని తన తండ్రి మంచు మోహన్ బాబుకి కంప్లైంట్ ఇవ్వగా కూడా మంచు మోహన్ బాబు ఏం పట్టించుకోకపోవడం, దాన్ని ఇంకా రివర్స్ గా మాట్లాడడం, అక్కడ కూడా గొడవలు జరుగుతున్నాయి. మొత్తానికి మొన్న ఆదివారం సండే రోజు మంచు మనోజ్ పైన దాడి జరిగింది. దాడి అయితే మంచు విష్ణు యొక్క బౌన్సర్స్ చేశారు అని చెప్తున్నారు. కానీ కంప్లైంట్ అయితే పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ లో అయితే గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు మంచు మనోజ్ పై అంటూ ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ అయింది. నిన్న రాత్రి అయితే మంచు మోహన్ బాబు కూడా తనకి థ్రెట్ ఉంది అని చెప్తూ సేమ్ పహాడి షరీఫ్ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేయడం జరిగింది. మొత్తానికి అయితే వీళ్ళకి ఆస్తి వివాదమా లేకపోతే అసలు మంచు మోహన్ బాబు గారికి ఇష్టం లేకుండా భూమా మౌనికని పెళ్లి చేసుకోవడం దగ్గర స్టార్ట్ అయిందా గొడవలు అనేది ఇంకా మొత్తం డీటెయిల్స్ అనేది రావాల్సింది. ఇక్కడైతే ఈ రోజు మార్నింగ్ మంచు మనోజ్ చిన్న ధర్నా లాంటివి చేసి ప్రస్తుతానికి ఇక్కడైతే లోపల లేరు మంచు మనోజ్. తన ఫ్యామిలీతో పాటు అంటే భూమా మౌనిక తీసుకొని నానకరంగూడలోని వాళ్ళ చుట్టాల ఇంటికి వెళ్లారు అనేది ఇన్ఫర్మేషన్ ఉంది. ప్రస్తుతానికి అయితే ఇక్కడ భారీగా మీడియాను పోలీసులు మోహరించారు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది లోపల అనేది బయటకు వచ్చి వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెడితే గానీ, వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు అలా ఒక ప్రెస్ మీట్ పెడితే గానీ ఎట్లాంటి ఇన్ఫర్మేషన్ అనేది బయటికి రాదు.